చిత్తూరు జిల్లా కుప్పం ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జాతర సందర్భంగా అమ్మవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా తుమ్మిసి హెలిప్యాడ్కు వచ్చిన సీఎం ముందుగా కడపలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జాతర సందర్భంగా అమ్మవారికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. ఆర్థిక ఇబ్బందులున్న మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మత్స్యకారుల క్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా అభివర్ణించారు. మత్స్యకారుల వలసను తగ్గించి తీర ప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్న మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం 10,000 మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం రెట్టింపు చేసి 20,000 ఇస్తోందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం 262 కోట్లు వ్యయం చేస్తోందని, 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి జరుగుతోందని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు 13.79 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారుల వలసలను తగ్గించి తీర ప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు. దేశానికి ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ రావాలని మంత్రి నారా లోకేష్ మార్గనిర్దేశం చేశారు. సచివాలయంలో డీఈఓలు, ఏపీసీలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 100% ఎన్రోల్మెంట్పై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలను సొంత బిడ్డల్లా భావించాలన్నారు. 1,00,000 మంది డ్రాప్అవుట్స్ గుర్తింపు, ట్రాకింగ్ మెకానిజంపై దృష్టి పెట్టామన్నారు. జిఎఫ్ఎల్ఎన్ను ఉద్యమంలో అమలు చేయాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సౌకర్యాలకు స్టార్ రేటింగ్ విధానాన్ని అవలంబించాలన్నారు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు లక్ష్యమన్నారు. అంతర్జాతీయ స్థాయికి నిడమర్రు పాఠశాల అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. టీచర్లు బోధనపైన దృష్టి పెట్టాలని, అడ్మిన్ బాధ్యతలు అధికారులకే పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. టెక్నాలజీతో పాటు నైతిక విలువల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ పేర్కొన్నారు. డాష్ బోర్డ్ ఎటుగో మీరు అందరూ చూస్తా మొదలు పెట్టారు. ఇంకా దానిపైనే యాక్షన్ ప్లాన్ దిశగా మనం పనిచేయాలి. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు ఒకటి నెవర్ ఎన్రోల్, రెండోది డ్రాప్ అవుట్. సో డ్రాప్ అవుట్ రేట్ చూస్తే సుమారుగా 1,00,000 మంది పిల్లలు మన సిస్టమ్ నుంచి డ్రాప్ అయ్యారు. అంటే ఇటు పక్కన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు లేని పిల్లలు సుమారుగా 1,00,000 మంది ఉన్నారు. నెవర్ ఎన్రోల్ కూడా డేటా మేము ఫైన్ ట్యూన్ చేస్తున్నాం. అదొక సెట్. సో ఎక్కువ శాతం మనం ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్
ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు కర్నూలు నుంచి వలస కార్మికులు ఉంటారు, ఇటు వస్తాం జరుగుతుంది. అది కల్లారా నేను పాదయాత్రలో కూడా చూస్తాం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఆర్ ఇష్యూస్, కానీ ఇక్కడనే ఎన్రోల్ అవ్వాలి పిల్లలు. అంతేగాని పిల్లలు పొలం పనికి వెళ్లే పరిస్థితి ఉండకూడదు. అది యు హావ్ టు బి వెరీ వెరీ క్లియర్. సో ప్రాపర్ ట్రాకింగ్ మెకానిజం అనేది చాలా అవసరం. ఇది ఒక నాన్ నెగోషియబుల్. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడబోయ్ అన్న చందాన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని మంత్రి తెలిపారు. డెస్టింగ్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చన్నారు. పర్యాటకులకు అద్భుతమైన జ్ఞాపకంగా మిగిల్చే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్లోని సమావేశ మందిరంలో టూరిజం అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ముందుగా హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ను మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ పిలుపులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి పర్యాటక శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని మంత్రి తెలిపారు. డెస్టినేషన్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చన్నారు. మన రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ, వైజాగ్, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసి పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామన్నారు. దీంతో ఆయా ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, హోటళ్లు, స్టే హోంలు, రవాణా రంగాల వారికి అధిక ఆదాయం లభిస్తుందని వివరించారు. పర్యాటకులకు అద్భుతమైన జ్ఞాపకంగా మిగిల్చే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతామన్నారు. ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ప్యాకేజీలు కూడా పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటకంగా ఏపీ నిలుస్తుందనడానికి నిదర్శనమే ఈ ఏడాది టూరిజం ప్రమోషన్ సిటీగా అవార్డు అందుకోనున్నామని, వచ్చే నెల 4న ఈ అవార్డు అందుకోనున్నామని, ఇది గర్వకారణమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఏపీ టీడీసీ ఇన్ఛార్జి ఎండి పద్మావతి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, ఈడీ శేషగిరిరావు, స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారు. కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు తంజమ్మ కొట్టాల వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండగా కాన్వాయ్ను నిలిపి వారి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు ముంజలు తీసి ఇవ్వండి, రుచి చూస్తాం అని అడిగారు. కార్మికులు అందించిన తాజా తాటి ముంజలను సీఎం దంపతులు రుచి చూశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. వారి పనితీరు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తామెంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన క్షణాన్ని పంచుకున్నారు. సీఎం దంపతులు కుప్పంకు బయలుదేరారు. ఈ క్రమంలో రహదారి పక్కన తాటిముంజలమ్ముతున్న ఒక పేద కార్మికుడి వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా వాహనం దిగి ఆ కార్మికుడి వద్ద తాటిముంజలను కొనుగోలు చేయడమే కాకుండా ఆయనతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ విషయాన్ని సీఎం తన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కల్తీ లేదు, కార్బైట్ లేదు, పురుగు మందుల గోలే లేదు. మా కుప్పం ప్రజల మనసుల లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటిమంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాటిముంజలమ్మే వ్యక్తి కుటుంబ పరిస్థితులు, వ్యాపారం, యోగక్షేమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చి సాదాసీదాగా మాట్లాడటంతో ఆ కార్మికుడు ఆనందంలో మునిగిపోయాడు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజల కష్టం, వారి జీవన విధానం, సహజ సిద్ధమైన ఆహారాల ప్రాధాన్యం గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం దంపతులు చూపిన ఈ నిరాడంబరత, ఆప్యాయతలను అక్కడున్న స్థానికులు ఎంతో ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రజలకు సేవ చేయటమే నిజమైన మానవ సేవ అని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలవటం తమ బాధ్యత అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి సేవ చేయటం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. పింఛన్ను 4,000కు పెంచడం, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ రామకృష్ణాపురం సింగనగర్ ఫ్లైఓవర్ క్రింద ఉన్న గ్రంథాలయంలో గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న సుమారు 250 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దేవీనగర్ మరియు పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వైద్య శిబిరాన్ని పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు, పలు ప్రముఖ ఆసుపత్రుల నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారని తెలిపారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, చికిత్సలు అందించడం జరిగిందన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఈరోజు వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని, ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గొట్టుముక్కల రఘురామరాజును ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 150 రకాల వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత రక్త పరీక్షలు, షుగర్, బీపీ, కిడ్నీ, లివర్ తదితర పరీక్షల ఫలితాలను ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లక్కన్రాజు శ్రీనివాసు, కర్ణం రమణ, భద్రం, రెడ్డి శంకర్, వెలగపూడి శ్రేణు, అనురాధ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సహాయం చేసేవాళ్ళు, అండగా ఉండేవాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, మీ ఆశీస్సులు ఉండి, అంతకన్నా మీ నుంచి మిమ్మల్ని ఏం అడగం. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండండి. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. మీకు ఏ సహాయం కావాలన్నా ఇక్కడ మా డివిజన్ పార్టీ వాళ్ళు, మా నాయకులు, వీళ్ళ ద్వారా మీరు మా దగ్గర రండి, మీకు ఏది కావాలో చేసి పెడతామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఇంతకుముందు గతంలో గొట్టుముక్కల శేషరాజు గారు ఉండేవాడు. ఆయనకు ముందు వీళ్ళ నాన్నగారు ఉండేవాడు, పెద్ద ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత శేషరాజు గారు చనిపోయారు. ఈ పార్కు కూడా ఆయన పేరే పెట్టాం, గొట్టుముక్కల శేషరాజు ఉద్యానవనం. ఈ ప్రాంతంలో నిత్యం ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసం వీళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా అండగా ఉండి, వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆశయాలు వీళ్ళ గొట్టుముక్కల రఘు వాళ్ళ నాన్నగారి పేరు మీద కమ్యూనిటీ హాల్ పెట్టాం, అలాగే శేషరాజు గారి పేరు మీద పార్కు పెట్టాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏది కావాలన్నా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక కార్యక్రమాలు వచ్చి అందరూ కూడా స్పర్శిస్తాం. మరి కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 250 మందికి ఉచితంగా ఈ రోజున కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషదాయకం. మొన్న ఈ మధ్యనే మరి రఘురామరాజు గారు ఒక మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ముఖ్య అతిథిగా ఆ రోజున అనేక మందికి పరీక్షలు నిర్వహించడం, మరి ఆ రోజున చేసినటువంటి కంటి పరీక్షల్లో ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం ఉందో ఇవాళ వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో రఘురామరాజు గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి గారు ఈరోజు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా నియోజక శాసనసభ్యులు
బోండా గారు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చెప్తూ ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఉమాగారు నాయకత్వంలో కేశినేని చిన్ని గారి సారథ్యంలో ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయబోతుందని తెలియజేస్తాం. ప్రవాసాంధ్రుల సంక్షేమం సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీకి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. గల్ఫ్ వలసదారులు మరియు విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఏపీలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఈ బృంద సభ్యులు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రవాసాంధ్రుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మంత్రి కొండపల్లి వారికి వివరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన కార్యక్రమాలు చేపడుతోందని, ఈ క్రమంలోనే ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన కోసమే వచ్చినట్లు తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ పేర్కొంది. ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయక చర్యలు, విదేశాల్లో సురక్షిత ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాత్రను కమిటీ అధ్యయనం చేసింది. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీ ఎన్ఆర్టీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్ వలసదారుల భద్రత, బీమా సౌకర్యాలు, పునరావాస పథకాలపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ పర్యటన తర్వాత తెలంగాణలోని విదేశీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించడానికి తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనుంది. ఈ సమావేశంలో ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరి రవి, ఏపీ ఎన్ఆర్టీ సీఈఓ కృష్ణమోహన్, తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మందా భీమరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. It's a very good step that is Telangana state government is doing. Definitely we are implementing the model as seen. Kavir said we are formulating one NRI cell which is similar to MRC, Migrant Resource Center, in every district. There is a dedicated MRO and police inspector will be helping the NRIs. Any issue in that cell, any NRI who comes to the native place and logs grievance in that cell, so there is a dedicated MRO who works on the revenue issues and the police to help them on the civil matter issues, anything related to the police. So it's a lot of integration which we are trying to do because it's all together. It's a new concept because we also do the TTD Kalyanams. TTD Kalyanams NRS చాలా ఇష్టపడతారు. సో అది కూడా చేయడం జరిగింది. అండ్ ఫర్ ఎన్ఆర్ఐస్ హు కమ్ ఆల్సో వీ గివ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇన్ అటెస్టింగ్ దర్శనమ్స్. సో వీ హ్యావ్ సమ్ క్లోజ్ టు అబౌట్ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయులలో ప్రకాశం పంతులు పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. భావితరాలకు ప్రకాశం పంతులు సేవలు, త్యాగాలు గుర్తుండేలా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేప్ సెంటర్లో స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు పాల్గొని ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తెలుగు ప్రజల్లో ధైర్యం నింపుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులను కొనియాడారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రులను వేరు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అపార ధైర్య సాహసాలతో ప్రజల కోసం పోరాడిన కారణంగానే ఆయనను ఆంధ్రకేసరిగా ప్రజలు గౌరవించారని తెలిపారు. తెలుగు జాతి గౌరవం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రకాశం పంతులు చూపిన మార్గంలోనే తాము కూడా పనిచేస్తామని స్పష్టం చేశారు. భావితరాలకు ప్రకాశం పంతుల సేవలు, త్యాగాలు గుర్తుండేలా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు. తెలుగు జాతి కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ మహానేతకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున ఘన నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ అధ్యక్షులు నాళం కోటేశ్వరరావు, కృష్ణప్రసాద్, చిలువేరు శ్రేణు, నాగయ్య, తుమ్మలపెంట శ్రీనివాసరావు, బడేటి ధర్మారావు, అరుణ్, యువరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు ఆ రోజు మెద్రాస్ ప్రెసిడెన్సీలో, మెద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసినటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు జాతి హక్కుల కోసం, తెలుగు వారి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ముద్దుగా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి అంటే ఒక పులితో భావిస్తారు. అంటే మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆవకాయకు ప్రత్యేక స్థానం ఉందని, అయితే దానిని ప్లాస్టిక్ పాత్రలో కాకుండా సాంప్రదాయబద్ధంగా పింగాణి జాడీల్లో నిల్వ చేసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం చేకూరుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. పూర్వపు పద్ధతిలో పింగాణి జాడీలను వాడటం వల్ల పచ్చడిలోని పోషక విలువలు దెబ్బతినకుండా ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మాని పింగాణి పాత్రల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాయత్రి నగర్లోని సురక్షా సేవా కార్యాలయంలో సురక్షా సేవా కన్వీనర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో ఆవకాయ అద్భుతం అదరహో అనే వినూతన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆవకాయ పచ్చడిని పంపిణీ చేసి అనంతరం ఆవకాయపై తయారు చేసిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి మాట్లాడుతూ మానవ శరీరానికి అవసరమైన విటమిన్ సి ఆవకాయ ద్వారా లభిస్తుందని వివరించారు. పూర్వీకులు ఎంతో ఆలోచించి విటమిన్ సి నిల్వ కోసం ఈ పచ్చడి విధానాన్ని తీసుకొచ్చారన్నారు. అయితే ప్రస్తుత కాలంలో పచ్చళ్లను ప్లాస్టిక్ సీసాలలో నిల్వ చేయటం వల్ల అందులోని రసాయనాలు కలిసి విషతుల్యంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్వ పద్ధతిలో పింగాణి జాడీలను వాడటం వల్ల పచ్చడిలోని పోషక విలువలు దెబ్బతినకుండా ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మాని పింగాణి పాత్రల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. సమాజానికి మేలు చేసే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన సురక్షా కన్వీనర్ నరసయ్యను అభినందించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు సురక్షా కన్వీనర్ కేవీ నర్సయ్య మాట్లాడుతూ ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఆవకాయ గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పిన డైలాగులు ఎంతో ప్రజాదరణ పొందాయని గుర్తు చేశారు. ఆవకాయను మితంగా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో కూడా కారం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తేలిందని పేర్కొన్నారు. పచ్చడిలో వాడే వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందని, మెంతులు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయని, అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ఇది తోడ్పడుతుందని వివరించారు. ప్లాస్టిక్ మహమ్మారిని నిషేధించి పాత సాంప్రదాయాలను పునరుద్ధరించాలనే సంకల్పంతోనే సీనియర్ ఎన్టీఆర్ ఏఐతో తయారు చేసిన ప్రత్యేక గీతాన్ని రూపొందించినట్లు నరసయ్య వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జన్నపాటి ఉషారాణి, సురక్షా ప్రతినిధులు సమత, శివలక్ష్మి, ప్రముఖ పారిశ్రామికవేత్త మురళి తదితరులు పాల్గొన్నారు. షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, ప్రోబయోటిక్స్ బాడీలో పెరుగుతాయి, సి విటమిన్ ఉంది, జుట్టు పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అంటే నొప్పులు తగ్గుతాయి. ఇట్లాంటి 20 రకాల గుణాలు ఇందులో ఉన్నాయని చెప్పారండి. అన్ని పచ్చళ్ళలో ఉండవు, ఒక్క మామిడికాయలో ఉంటుంది. కారణం ఏంటంటే ఇందులో ఆవాలు, ధనియాలు, ఆవాలు, వెల్లుల్లి, మన ఇవన్నీ ఉంటాయి కదా, మెంతులు, సి విటమిన్, మన ఎన్ని నువ్వుల నూనె ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి వల్ల ఆ గుణం వచ్చింది. కానీ మన దురదృష్టం ఏంటంటే వీటిని మనం ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి తినడం వల్ల క్యాన్సర్ డాక్టర్ గారు నేను కలిశారండి హైదరాబాద్లో. ఆయన చెప్పింది నా కారణం ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలో ఈ మామిడికాయ పచ్చడి తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పాడు. ఎందుకంటే రియాక్షన్, కెమికల్ రియాక్షన్ జరుగుతుందని చెప్పాడు. కాబట్టి చిన్న అవేర్నెస్ ప్రోగ్రాం, మనం ప్లాస్టిక్ నిషేధిద్దాం, మన పాత సాంప్రదాయాలను పునరుద్ధరిద్దాం. అందులో జాడీల్లో మనం పచ్చడి నిలబెట్టుకుంటే ఎంతో మంచిది. బ్యాక్టీరియా రాదు, క్రిములు రావు దాంట్లోకి. ఈ జాడీ వల్ల పచ్చడి కూడా మీకు 6 నెలలకు ఇలాగా ఉంటుంది, మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చూసాం. కాబట్టి ఈ చిన్న కార్యక్రమం చేసి నలుగురిలోకి సందేశం పంపాలనే ఉద్దేశంతో చేసామండి. ప్లాస్టిక్ నిషేధిద్దాం, జాడీలని వినియోగిద్దాం, ఆవకాయ పచ్చడి మంచిదే అనే 3 కాన్సెప్ట్ల మీద చేసాం. జాడీలు అనేవి మనకి వెనకటి నుంచి ఉన్న సాంప్రదాయం అండి. మన మామిడికాయ పచ్చడి పెట్టి నిల్వ చేసే పచ్చడి అంటే మన అమ్మమ్మలు, తాతయ్యల టైంలో ఆ జాడీల్లోనే కంపల్సరీ పెట్టి వాసన కట్టి స్టోర్ చేసేవాళ్ళండి. మళ్ళీ తీయటానికి కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు తీనిచ్చేవాళ్ళు కాదండి. వాళ్ళే పెద్దవాళ్ళు స్నానం చేసి చక్కగా తీసిచ్చేవాళ్ళు. 1 year ఉన్నా కూడా పచ్చడి అలానే నిల్వ ఉండేదండి. అదే ఇప్పుడు మనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం వల్ల ఆ సాల్ట్ అనేది ఉంటుంది కదా, దాంట్లో సాల్టు, సి విటమిన్, వీటన్నిటి వల్ల కెమికల్లా తయారవుతుందండి. ఆ ప్లాస్టిక్ వల్ల మనకి చాలా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. క్యాన్సర్, ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది. అవన్నీ లేకుండా ఆ ప్లాస్టిక్ని నిషేధిద్దాము. నర్సయ్య గారు చేపట్టిన ఈ ఏఐ కార్యక్రమం ద్వారా ఆవకాయ అద్భుత అనే సాంగ్ ద్వారా ఈ ఆవకాయ పచ్చడి గురించి, ప్లాస్టిక్ గురించి కూడా బాగా తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటం ఆతృతపై అక్కడున్న అధికారులకు ఎటువంటి నిర్దేశం, ఆలోచన లేదని, చేస్తే చూసుకోండి అనే నిర్లక్ష్య భావంతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్ తెలిపారు. డిఏ విషయంలో రాబోయే రోజుల్లో ఎటువంటి కండిషన్లు ఉండకూడదన్నారు. గతంలో ఏ రకంగా జరిగిందో అదే విధంగా జరగాలన్నారు. కమిటీ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ ఆధ్వర్యంలో బెన్ సర్కిల్ సమీపంలోని గాంధీ కాలనీలో ఉన్న సీసీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్ మాట్లాడుతూ తమకు రావాల్సిన డిఏ విషయంలో ఆందోళన చేస్తున్నామని చెప్పారు. గత 4 నెలల నుంచి ఆందోళన చేస్తున్నామని, అందులో భాగంగా నేడు ధర్నా చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఉన్న 12 పెన్షనర్స్ సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. డిఏకి ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి సంబంధం లేకపోయినా దానికి ముడిపెట్టి సంబంధం బాగుంటే ఇవ్వండి, లేకపోతే లేదని ఆర్డర్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. దానిపై అనేక పోరాటాలు చేశామన్నారు. ఈలోగా ఏప్రిల్ డిఏ కూడా అమల్లోకి రావాల్సి ఉందన్నారు. తమ ఆందోళన ఫలితంగా పారా 5 కండిషనల్ క్లాసును విత్డ్రా చేసుకున్నారని చెప్పారు. అనాగరికంగా తన యొక్క హక్కుల్ని పొందిందో ఆ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేసాం. అక్కడ కూడా లీగల్గా పోరాటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రకంగా చేసినటువంటి పోరాటాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దాన్ని కూడా వ్యాలిడేషన్ యాక్ట్ని రద్దు చేయాలని, 8వ పే కమిషన్లో ఉన్నటువంటి డిమాండ్లు, పెన్షన్ రివిజన్ దగ్గర నుంచి పే ఎంప్లాయీస్కి కావాల్సినటువంటి అన్ని డిమాండ్లు సహేతుకంగా సరైనటువంటి మార్గంలో, సరైన సమయంలో వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఈ ఫోరం ద్వారా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దరిదాపులో 1.5 కోట్ల వరకు కూడా ఇవాళ ఆ ఫండ్ అమౌంట్ అక్కడ ఉండటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఏదైతే తీసుకుని ఎలాంటి డెసిషన్స్ కాకుండా సంస్థల యొక్క లాభాలతోనూ నష్టాలతో సంబంధం లేకుండా ఇవ్వాల్సిన డిఏలు, అదే రకంగా పెన్షన్ కూడా సక్రమంగా పేమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇంతకుముందు వరప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. వ్యాలిడేషన్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో గవర్నమెంట్, అది కూడా ఇమ్మీడియట్గా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.